మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహనమిత్ర, మళ్ళీ ఓ నేతన్న నేస్తం, మళ్ళీ ఓ మత్స్యకార భరోసా, మళ్ళీ ఓ తోడు, మళ్ళీ ఓ చేదోడు, మళ్ళీ ఓ నానేస్తం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, మళ్ళీ పిల్లల చేతుల్లో ట్యాబులు, మళ్ళీ గవర్నమెంట్ బడులలో బైజూస్ కంటెంట్, డిజిటల్ బోర్డులతో క్లాస్ రూములలో ఐఎఫ్పి బోర్డులు, డిజిటల్ బోధన. మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కుటుంబాలకు అండగా పూర్తి ఫీజులతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు అండగా మళ్ళీ కళ్యాణమస్తు, షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు ఓ భరోసా, పెట్టుబడికి సాయంగా పెంచిన ఓ రైతు భరోసా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే రైతన్నలకు సున్నా వడ్డీ. మీ జగనన్న అధికారంలో ఉంటేనే 9 గంటల పాటు పగటిపూటనే ఉచిత విద్యుత్. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ ఆర్బీకే వ్యవస్థ, ఆ వ్యవస్థలో మెరుగైన సేవలు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ నాడు నేడుతో బాగుపడే హాస్పిటళ్లు. మీ జగన్ అధికారంలో ఉంటేనే 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ ఆరోగ్య ఆసరా, ఇంటికే జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ఇవన్నీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే అనేది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ వాలంటీర్ వ్యవస్థ, మళ్ళీ ఇంటికే పౌర సేవలు, మళ్ళీ ఇంటికే పథకాలు, మళ్ళీ ఇంటికే పెన్షన్లు, మళ్ళీ బటన్లు నొక్కడం కూడా మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు నేరుగా బిడ్డ బటన్లు నొక్కడం, వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వాళ్ళ చేతుల్లోకే మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోవడం. మరో విషయాన్ని కూడా గమనించండి. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు. ఆయన అంటాడు 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. ఈ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి ఈయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చే కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 14